హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇది వచ్చేసి ఎగ్లెస్ టీ టైమ్ కేక్ అండి. మంచి కమర్షియల్ రెసిపీ. హోమ్ బేకర్స్కి అయితే సెల్లింగ్ పర్పస్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి సీక్రెట్ టిప్స్ ట్రిక్స్ మాత్రం మీకు ఎక్కడ దొరకవు. సో వీడియో ఎండ్ దగ్గర మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. మీకు మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ టిప్స్ కూడా చాలా దొరకబోతున్నాయి. సో పర్ఫెక్ట్ ½ kg రెసిపీ అండి. మీరు గనక ఇది ఫాలో అయ్యే ఎవరికైనా ఇచ్చారంటే చాలా మంచి రివ్యూ ఇస్తారు. మీకైతే చూస్తున్నారు కదా, టెక్స్చర్ వైజ్ లుక్ వైజ్. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో బటర్ కానీ తర్వాత మిల్క్ మేడ్ కానీ ఎలాంటిది యూజ్ చేయలేదు. అయినా కూడా ఎంతో స్పంజీగా మనకు బటర్ వేసినట్టుగా మిల్క్ మేడ్ వేసినట్టుగా ఉంటుందన్నమాట రెసిపీ. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. మీ దగ్గర 200 ml కప్ ఉంటే దాంతో అయితే కప్ మెజర్మెంట్స్ ఇచ్చాను, గ్రామ్ మెజర్మెంట్స్ ఇచ్చాను. సరే మా దగ్గర 200 ml లేదు అనుకున్న వాళ్ళకి 250 ml కప్తో కూడా మెజర్మెంట్స్ ఇచ్చాను. యాక్చువల్గా అయితే ఇదంతా కూడా 200 ml కప్తో అయితే మీకు ½ kg రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నా దగ్గర వచ్చేసి 200 ml లేదు కప్ వచ్చేసి. సో నా దగ్గర మనకి రైస్ కుక్కర్కి ఇస్తారు కదండి, అది వచ్చేసి 160 ml ఉంది. తర్వాత ఇలా మెజరింగ్ జార్ ఉంది కదా, ఇది మాత్రం మనకు అన్ని రకాలుగా హెల్ప్ అవుతుందిలేండి. 200 ml ఉంటుంది, తర్వాత వెయిట్ ప్రకారం ఉంటుంది, గ్రామ్స్, రవ్వ, మైదా అన్నీ ఉంటాయి. బట్ ఇది అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు అని చెప్పేసి నేను ఇలాంటి రైస్ కుక్కర్ది ఉంటుంది కదండి మెజరింగ్ కప్, దీన్ని యూజ్ చేసి మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను గ్రామ్స్లోను కప్స్లోను 2 రకాలుగాను చెప్పబోతున్నాను. సో అన్నీ జాగ్రత్తగా గమనించండి. మీ దగ్గర 200 ml కప్ ఉందనుకోండి, మీకు ఇంతకుముందు ఇచ్చిన మెజర్మెంట్స్ ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోద్ది అనమాట. ఇక్కడ మైదా వచ్చేసి 165 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి 200 ml కప్తో అయితే 1.5 కప్ అవుతుంది. 250 ml కప్తో అయితే 1 + 1/4 కప్ అవుతుంది. అదైతే గమనించండి. మీరు ప్రతిసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకైతే ముందే మెజర్మెంట్స్ అయితే ఇచ్చేసానండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఏది వీలుగా ఉంటే అది ఫాలో అయిపోండి. ఇక్కడైతే 165 గ్రామ్స్ మైదా తీసుకున్నాను కదండి. ఇందులో వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ మైదా పక్కకు పెట్టేసుకొని అందులో అయితే 1.5 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే రీప్లేస్ చేయబోతున్నాను అనమాట. ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసము. ఇదేంటి అంటే మనకేమి మళ్ళీ క్రీమ్ అలాంటిది అప్లై చేయం కదండి, మనకి కేక్ ఇట్ సెల్ఫే టేస్టీగా ఉండడం కోసం ఈ విధంగా అయితే వేసేసుకోండి. మనం ఇంతకుముందు 1.5 టేబుల్ స్పూన్ మైదా అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వచ్చేసి 1/8 కప్ టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేశాను. ఎందుకు అంటే అలా డస్ట్ చేసి పెట్టుకుంటే మనకు కేక్లో టూటీ ఫ్రూటీ వేసినప్పుడు అది సింక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అది మొత్తం మైదా కూడా ఏం వేసేయనండి, అది కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి వేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి ఇంట్లో పెరుగు కన్నా ఇలా ప్యాకెట్ పెరుగు కానీ లేదు అంటే మంచి క్వాలిటీ పెరుగు బయట దొరికే మార్కెట్లో దొరికే పెరుగు అయితేనే మనకి ఈ టెక్స్చర్ వస్తుంది. అది మాత్రం గమనించండి. ఇది ఒక్కటి మాత్రం ఇందులో కండిషన్ అప్లైడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి కర్డ్ వచ్చేసి నేను గ్రామ్స్లో చెప్తాను, తర్వాత కప్ మెజర్మెంట్లో కూడా చెప్తాను చూడండి. గ్రామ్స్లో వచ్చేసి మనకు ఇక్కడ 200 గ్రామ్స్ వరకు కర్డ్ తీసుకోవాలండి. అది కప్ మెజర్మెంట్స్లో ఆల్రెడీ మీకు ముందే మెన్షన్ చేశాను కదా, 200 గ్రామ్స్కి అరౌండ్లో తీసుకోవచ్చు. నేను ఇక్కడ 200 ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను, కన్ఫ్యూజన్ వద్దు. ఓకేనా. ఈ కర్డ్ వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఒక్కటే మనం ఇందులో ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఇక్కడ వచ్చేసి షుగర్ వచ్చేసి 135 గ్రామ్స్ వచ్చిందండి. అంటే 150 ml కప్. మీరు అది 250లో తీసుకున్నా 200లో తీసుకున్నా మీ ఇష్టం. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ అయితే ఒకటి షేర్ చేయబోతున్నాను అని చెప్పాను కదా, అదేంటి అంటే జనరల్గా మనము డ్రై ఇంగ్రీడియంట్స్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా చేసి పెట్టుకుంటాం కదండి. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనకి ఇక్కడ కర్డ్ ఉంది కదండి, అది కొద్దిసేపు విస్క్ చేసిన తర్వాత ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయటం వల్ల చాలా అంటే చాలా ఫ్లాతీగా అవుతుంది అనమాట కర్డ్. మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్ కనుక మనం బాగా బీట్ చేస్తే అవుతుంది చూడండి, అలా అవుతుంది అనమాట. నాకు ఆ టెక్స్చరే కొత్తగా అనిపించింది. ఎందుకంటే జనరల్గా నేను కూడా వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా డ్రై ఇంగ్రీడియంట్స్ సపరేట్గా అలా చేసేదాన్ని. బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం రిజల్ట్ చాలా బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మనం ఇంతకుముందు మెజర్ చేసుకున్న షుగర్ని కూడా ఫస్ట్
కర్డ్ మంచిగా బీట్ చేసుకున్న తర్వాత షుగర్ కూడా వేసేసి, డైరెక్ట్ షుగర్ వేయండి, ఇక్కడ షుగర్ పౌడర్ ఏం వాడట్లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా షుగర్ వేసినా నో ప్రాబ్లం. ఈ కర్డ్లో వచ్చేసి, పెరుగులో వచ్చేసి ఆ షుగర్ అంతా మెల్ట్ అయిపోయే వరకు మంచిగా చేత్తోనే విస్కర్తో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ కొంచెం ఫాస్ట్ మోడ్లో చూపిస్తున్నాను, కానీ ఆ ఫ్లాతీనెస్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అనమాట. దీనివల్ల అసలు టెక్స్చర్, లుక్, టేస్ట్ అన్నీ బాగున్నాయండి. మీకు ఖచ్చితంగా నేను ఇది ఇంకొకసారి లైవ్లో కూడా చేసి చూపిస్తాను కుదిరినప్పుడు, ఓకేనా. ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసేసి ఇమ్మీడియట్గా కలపొద్దండి. ఇది ఇంకొక టిప్. సెకండ్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి ఒక 2 to 3 minutes దీన్ని అలాగే వదిలేయాలన్నమాట. అప్పుడు ఇది పెరుగుతో రియాక్ట్ అయ్యి మనకు ఆ ఫ్లాతీనెస్ అనేది వస్తుంది. ఇదే ఇంపార్టెంట్ టర్నింగ్ ట్విస్ట్ అనమాట ఈ రెసిపీలో. అయితే ఖచ్చితంగా ఈ స్టెప్ మాత్రం ఫాలో అవ్వండి. మనం షుగర్ మెల్ట్ అయిపోయింది, ఇవి వేసేసాం, కలిపేసామంటే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు రెసిపీ. సో ఒక 2-3 minutes దీన్ని వేసాక అవి యాక్టివేట్ అవ్వడం కోసమని ఒక 2-3 minutes అయితే దాన్ని అలాగే వదిలేసేయండి. ఆ లోపు టిన్ రెడీ చేసుకోవడమో లేకపోతే ఇంకేదన్నా పని ఉంటే చూసుకోండి. మనకి ఆ యాక్టివేషన్ వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. నాకు అసలు ఎగ్లెస్ అంటే చాలా భయం ఉండేదండి ఇంతకుముందు. రెసిపీస్ అన్ని చాలాసార్లు ఫెయిల్ అయ్యాయి. బట్ ఈ రెసిపీతో అయితే నాకు అసలు ఎగ్ని డామినేట్ చేసేసిందని చెప్పొచ్చు ఈ ఎగ్లెస్ టీ టైం కేక్ అయితే. సో ఖచ్చితంగా నా మాట నమ్మి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకైతే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే నేను వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసాను అనమాట. తర్వాతకు వచ్చేసి ఆయిల్ వేసి కలిపాక తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది ఫ్రెండ్స్, మిగతా అన్ని కవర్ చేశాను కానీ అదొక్కటి మిస్ అయింది. ఇక్కడ ఆయిల్ కూడా మీకు మెషర్ చేసి చూపిస్తున్నాను చూడండి. అరౌండ్ 90 grams అనమాట. ఎగ్జాక్ట్గా అయితే అక్కడ 87 కానీ ఒక 2-3 grams అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి. మైదా కానీ, ఆయిల్ కానీ, షుగర్ కానీ ఎగ్జాక్ట్గా చూస్తున్నారా, అసలు ఎంత ఫ్లాతీగా అయిందో చూస్తున్నారా మీరు. అసలు ఎగ్ వేసినట్టుగా మనకి బాగా పులిసిన పిండి ఉంటుంది చూడండి, పొంగుతుంది చూడండి, అలా వచ్చిందనమాట. నాకు అసలు అక్కడే సగం సక్సెస్ అయిపోయినంత ఫీలింగ్ వచ్చిందనమాట ఈ రెసిపీ చేస్తున్నప్పుడు. సో ఇది చాలా అంటే చాలా కమర్షియల్గా చాలా హిట్ అయిన రెసిపీ. నేను చాలా రీసెర్చ్ లాగా చాలా వీడియోస్ చూసిన తర్వాత మీకు అన్నిట్లో నుంచి బెస్ట్ పాయింట్స్ తీసి మీకు ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. మనం డ్రై ఇంగ్రీడియంట్స్గా పెట్టుకున్న మైదాని, సాల్ట్ని మాత్రం ఒక 2 batches లాగా వేసేసుకొని కలిపేసుకోండి. మీకు ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా మిల్క్ కానీ ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనకు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్, పెరుగు అన్నీ వేసాం కదండి, మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. మనము టూటీ ఫ్రూటీని ఫస్ట్ మైదాలో డస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని అయితే ఫిల్టర్ చేసి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఆ టూటీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు అయితే నాకైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాను ఈ రెసిపీతో. నాకు ఒక 2-3 days నిద్ర పట్టలేదు. ఎందుకు అంటే ఎగ్లెస్ చాలా ఇబ్బంది పడ్డానండి. సో మీకు మాత్రం సింపుల్గా ఈజీగా మంచి రెసిపీని అయితే షేర్ చేయడంలో నా ఆనందం నా మాటల్లోనే తెలుస్తుందని అనుకుంటున్నాను మీకు. సో ఈ విధంగా అయితే టూటీ ఫ్రూటీ మరి ఓవర్ మిక్స్ అయితే చేయొద్దండి, ఎందుకంటే అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డ్రై మైదాలో డస్ట్ చేసుకుని వేస్తే సింక్ అవ్వకుండా ఉంటాయి. మీకు ఫైనల్గా కేక్ కూడా కట్ చేసి చూపించాను కదా, అసలు ఎంత బాగా అనిపించిందో. నేనైతే చెప్పాను కదా మీకు డెఫినెట్గా ఇంకొకసారి అయితే లైవ్లో కూడా చూపిస్తాను. చేసే ముందు అనౌన్స్ కూడా చేస్తాను. ఈ బ్యాటర్ వెయిట్ వచ్చేసి 600 grams, అబౌవ్ 600 grams వచ్చిందండి. మనకి బేక్ అయిన తర్వాత ఒక 30-40 grams తగ్గుతుంది. మీకు ఒకవేళ ఎగ్జాక్ట్గా 1/2 kg కావాలి అనుకుంటే ఒక్క కప్ కేక్లోకి కాస్త బ్యాటర్ పక్కకు తీసేయండి, ఒక 50 grams అలా. మీకైతే పర్ఫెక్ట్ 1/2 kg టీ టైం కేక్ అయితే వచ్చేస్తుంది అనమాట. పైన డెకరేషన్ కోసం అని కొంచెం టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేసేసాను.
తర్వాత ఇది ఓవెన్లో వచ్చేసి ఓన్లీ లోయర్ రాడ్స్ 160 degrees దగ్గర 30 to 35 minutes అయితే బేక్ చేసుకోవాలండి. అంతే మన సూపర్ ఎగ్లెస్ టీ టైం టూటీ ఫ్రూటీ కేక్ అయితే చాలా బాగా రెడీ అయిపోతుంది అనమాట. మీరు ఎన్నో కేక్స్ చేసింటారు టీ టైంలో. ఎగ్లెస్లో అయితే చాలా మటుకు అందరూ మిల్క్ మేడే వాడండి, బటరే వాడండి, అప్పుడే మీకు బాగా వస్తుంది అని విన్నాను నేను చాలాసార్లు. బట్ అవన్నిటిని ఆ రెసిపీస్ అన్నిటిని డామినేట్ చేసేలాగా ఉందన్నమాట ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి అయితే కమెంట్ చేసేయండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ వన్స్ అగైన్.